ఈరోజు పరిశుద్ధాత్మ వరముల గురించి ప్రారంభమవుతుంది సబ్జెక్టు. హలో చెప్పండి గట్టిగా. అందరూ బైబిల్ తెరచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 6వ వాక్యం చదువుకుందాం. 12:6 సరే, 4 నుండి కూడా చదివితే మంచిది. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ యొక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడి చున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించు జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరుచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధాత్మ పొందిన దేవుని బిడ్డలకి దేవుడు ఇవ్వటానికి 9 కృపావరములు వారి కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఈ 9 కృపావరములు ఎందుకయ్యా అంటే, అక్కడ అంటున్నాడు, నా ప్రియదేవుని బిడ్డలారా, 7వ వాక్యంలో అయినను అందరి ప్రయోజనము కొరకు అంటున్నాడు. ఎవరి కొరకంట? అందరి ప్రయోజనము కొరకు. సంఘము కుడి ఎడమలకు తొలగిపోకుండా ఎదురవుతున్న అనేక శోధనలు, బాధలు ఎదుర్కొని ఎక్కడ ఆత్మీయ యాత్రలో ఓడిపోకుండా, ఆగిపోకుండా గురువైపే చూస్తూ ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఆ మహిమగల ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే మనకి ఈ 9 వరాలు చాలా చాలా ప్రయోజనకరమైనవి. దాని స్తోత్ర. మారు మనసు పొందిన వారు బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందిన వారు పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మ పొందిన వారు ఆత్మ వరములు పొందాలి. ఆత్మ వరములు పొందిన వారు ఆత్మ ఫలములను పొందాలి. ఇక్కడ 9 కృపావరములు మీ ప్రయోజనము కొరకే అని ఈ కొరింథీ సంఘానికి ఈ విషయాలు చెబుతూ ఉన్నాడు. 12:1 కూడా అంటాడు చూడండి, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. అంటే కొరింథీ సంఘానికి ఆత్మ వరములను గూర్చి గత కాలంలో తెలియదు. గత కాలంలో తెలియకపోతే పౌలు అంటున్నాడు, ఈ ఆత్మ వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టమో లేదంటున్నాడు. అంటే ఇవి ఎంతో ప్రాముఖ్యమనే కదా అర్థం, అవి ఎంతో అవసరమనే కదా అర్థం. వాటి వలన మన ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రయోజనమని మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అంటాడు పౌలు. ఎక్కువ శాతం నా ప్రియమైన బిడ్డలారా, మర్మాత్మకమైన విషయాలే సంఘాలకి పత్రిక రూపంలో వ్రాసినట్టు మనం చదువుతున్నాం. ఈ కొరింథీ సంఘానికి ఆత్మ వరములను గురించి, ఆత్మ గుర్తుల గురించి చెబుతూ వస్తూ ఉన్నాడు. ఈ 12వ అధ్యాయంలో ఎక్కువ శాతం ఈ
కృపావరముల గురించి వివరించాడు. ఆ కృపావరములు 9 చెబుతూ వాటిలో మొట్టమొదటిది ఏమిటయ్యా అని చెప్తున్నాడంటే 8వ వాక్యములు అంటున్నాడు, ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును అంటాడు. నెంబర్ 1 వరం ఏంటి చెప్పండి? బుద్ధి వాక్యమును. జాగ్రత్తగానండి, ఎందుకంటే ఈ విషయములు మీరు ఇప్పుడు దాకా ఎవరో చెప్పి ఉండకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు. బుద్ధి వాక్యము, వాక్యము వేరు, బుద్ధి వాక్యము. ఇది కృపావరములలో ప్రప్రథమమైన కృపావరం ఇది. ఈ బుద్ధి వాక్యము అనగా అర్థమేంటి? ఇది చాలా 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 ప్రాముఖ్యమైనది ఈ బుద్ధివాక్యం. నా ప్రియమైన బిడ్డలారా, ఎగ్జాంపుల్ చెప్తున్నాయనండి. బుద్ధివాక్యం అనగా ఒక వ్యక్తికి దురాత్మ పట్టింది. ఆ దురాత్మ పట్టినప్పుడు అతనిలో దురాత్మ ఉందని ఎలా చెప్పగలము అంటే, వివేచన వరం కలిగిన వ్యక్తి అతనిలో దురాత్మ ఉందని లేక దయ్యపాత్మ ఉందని చెప్పగలడు. అంటే ఇప్పుడు వివేచన వరం కలిగిన వాడు దయ్యపు ఆత్మ దురాత్మ ఉందని చెప్పగలడు, కానీ ఆ దురాత్మ అతనికి ఎందుకు పట్టిందో చెప్పలేడు. దురాత్మ ఉందని చెప్పగలడు, ఆ దురాత్మ ఎందుకు వచ్చిందో తెలియదు. ఇప్పుడు దీనికి ఇంకొక వరం కావాలి. ఏంటది? జ్ఞానాత్మ, జ్ఞానవాక్యం. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం. ఇప్పుడు జ్ఞానవాక్యం ఉన్న వ్యక్తి ఫలానా తప్పు చేయటం వలన ఇతనికి ఈ దురాత్మ పట్టింది అని ఆ వరం పొందినవాడు చెప్తాడు. ఇప్పుడు జ్ఞానం వాక్యం పొందినవాడు ఆ దురాత్మ పట్టడానికి కారణం చెప్పాడు. అయితే బుద్ధివాక్యం కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఆ దురాత్మ ఎట్లా పోవాలో తెలియపరుస్తాడు. గట్టిగా చెప్పండి, మీకు అర్థమైందా? ఒక వ్యక్తికి దురాత్మ ఉంది లేదు అని చెప్పడానికి వివేచన వరం కావాలి. అది ఎందుకు వచ్చిందో ఎందుకు పట్టిందో చెప్పాలంటే జ్ఞానవాక్యము ఆ వ్యక్తికి ఉండాలి, అంటే ఆ వరం ఉండాలి. మూడోది, అది ఎలా విడుదలవుతుందో దానికి సూచనలు చెప్పగలిగిన అనుభవం బుద్ధివాక్యం అనే వరం కలిగిన సేవకులకు కానీ విశ్వాసులకు కానీ ఇదిగో ఈ బుద్ధివాక్యం అనే వరము క్రియ చేస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఒక సమస్య వచ్చినప్పుడు సమస్య అని చూపించేది వివేచన. జ్ఞానవాక్యమేమో ఈ కారణముతో ఈ తప్పు చేయటం వల్ల ఇలా సమస్యలు వచ్చాయని జ్ఞానవాక్యం అనే వరం పొందినవాడు చెప్పగలడు. కానీ బుద్ధివాక్యం కలిగిన వాడు దానిలోండి ఎట్ట బయటపడాలో వివరంగా చెప్తాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఈ బుద్ధివాక్యం అనేది నా ప్రియమైన బిడ్డలారా చాలా 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 ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు ఈ బుద్ధివాక్యం అనే ఈ విషయమును బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మనం చూస్తాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు పౌలు ఉన్నాడు. పౌలు దేవుని యొక్క సువార్త చెప్పినప్పుడు కొంతమంది గిట్టన వాళ్ళు పౌలు మీద కేసు పెట్టారు. వీడెవడో కొత్త బోధ బోధిస్తున్నాడు, ప్రజలని కలవరపరుస్తున్నాడు, ప్రజలలో విభేదాలు పుట్టిస్తున్నాడు, ఇంతవరకు మేము ఆరాధించిన దేవుణ్ణి కాకుండా వేరొక దేవుని గురించి, యేసు అనే ఒక వ్యక్తిని గురించి బోధిస్తున్నాడని రోమా గవర్నమెంట్కి కొంతమంది కంప్లైంట్ చేస్తే పౌల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఇజ్రాయెల్ కోర్టుకు తీసుకెళ్లారు పౌల్ని. ముందు ఇజ్రాయెల్ కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు ఆ కోర్టులో సరైనటువంటి తీర్పు జరగకపోతే పౌలుని ఈ ఇజ్రాయెల్ కోర్టు నుండి రోమా కోర్టుకు తీసుకెళ్తున్నారు. అంటే ఇటలీ కోర్టు. ఇప్పుడు మనకి కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ ఉంది చూసారా, ఆమె దేశం ఏది? ఇటలీ. ఇజ్రాయెల్ దేశానికి ఇటలీకి కొన్ని దేశాలు దాటిపోవాలి. ఆ రోజుల్లో విమాన సౌకర్యం లేదు, ఓడల్లో ప్రయాణాలు చేసేవాళ్ళు. ఇప్పుడు పౌల్ని ఇంచుమించు 200 మంది సైనికుల మధ్యలో బంధించి పౌల్ని ఎక్కడ తీసుకొస్తున్నారు? ఇజ్రాయెల్ దేశం నుండి రోమ్ తీసుకొస్తున్నారు. రోమా దేశం అంటే ఇటలీకి తీసుకొస్తున్నప్పుడు కొంత దూరం బాగానే ఈ ఓడకి భయంకరమైనటువంటి అపాయం కలిగింది. అపాయం కలిగినప్పుడు ఇక దాంట్లో ఉన్నటువంటి సైనికులు అందరూ ఏమనుకున్నారంటే ఈ ఖైదీలని కాపాడటం కష్టం, మనం భయంకరమైన తుఫాను చెలరేగింది, అలలు ఎగసి కొడుతున్నాయి,
సత్యంత పని అయింది. దీంట్లో ఉన్న సరుకులన్నీ పడేసిన ఈ తుఫాన్ని మనం కంట్రోల్ చేయలేం. కాబట్టి సైనికులు ఖైదీలు మొత్తాన్ని చంపేద్దామని ప్లాన్ చేశారు. ప్లాన్ చేసినప్పుడు పౌలు అంటున్నాడు ఏమీ కాదు అని. దాని స్తోత్రాలు చెప్పండి, చదవండి. అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 23 నుండి 24 వాక్యాలు చదువుకుందాం. చదవాలి, బిగ్గరగా చదవాలి. 27వ అధ్యాయం 23 నుండి 24. ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసర ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. దేవుని స్తోత్రాలు చెప్పండి. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకునుడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. దేవుని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. ఇక్కడ విషయం ఏంటంటే వారు బ్రతుకుదుమన్నా నమ్మకం అనేది లేదు. గాలి తుఫాను ప్రారంభమైంది, ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి. వాడంతా డ్యామేజ్ అవుతుంది, వాడ తెరలు చినిగిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆ సమస్య రాకముందే దేవుని యొక్క దూత అతనితో మాట్లాడుతూ ఉంది. ఎవరితో? పౌలుతో. ఏమని మాట్లాడుతుందంటే రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, అంటే మీకేం కాదు, ఈ గాలిని చూసి, తుఫాను చూసి, ఈ అలలను చూసి భయపడవద్దు అన్నప్పుడు ఈ సంగతిని ముందుగానే గ్రహించినటువంటి పౌలు ఈ విషయములను, ఈ సమస్య వచ్చినప్పుడు దానిలో ఉన్న ఖైదీలకి, సైనికులకు చెప్తున్నాడు, అయ్యలారా ఏం కాదు, గత రాత్రి దేవదూత వచ్చి నాతో మాట్లాడింది, మనకే హాని జరగదు, మనం ఖచ్చితంగా రూమ్కి వెళ్తాం, ఆ కోర్టుకి వెళ్తాం, దేవుడు నాతో మాట్లాడాడు అని ప్రజలందరినీ ధైర్యపరుస్తూ ఉన్నాడు. అంటే బుద్ధి వాక్యం అనే వరము పౌలుకుంది కాబట్టి ఆ శోధన గురించి ముందుగానే తెలుసుకున్నాడు. హలో చెప్పండి గట్టిగా. ఆ శోధన గురించి బుద్ధివాక్యం వేరు వ్యక్తుల ద్వారా, పరిస్థితులను బట్టి వేరు రీతులలో వచ్చింది. ప్రవచనం ద్వారా రావచ్చు, దర్శనం ద్వారా రావచ్చు, ఆత్మస్పందన ద్వారా రావచ్చు, లేక స్వప్నం ద్వారా రావచ్చు. ఈ బుద్ధివాక్యం ఏదో ఒక విధంగా మనం పొందుకోగలం. అర్థమైందా? అయితే ఈ బుద్ధివాక్యము ద్వారా కలవరపడుతున్న వారిని, భయ ఆందోళనకి గురైన వారిని, సమస్యలలో కొట్టిమిట్టాడుతున్న వాళ్ళని ఎలా విడిపించాలో ఈ బుద్ధివాక్యం ఉన్నటువంటి ఈ వరం కలిగిన వారు వారికి మంచి మార్గాన్ని చూపించగలరు. దాన్ని ఏమంటారు? బుద్ధి వాక్యం. అంటే వాళ్ళ మాటలు అవతల వారి సమస్యకు పరిష్కారం కలుగు చేస్తాయి. వారి మాటలు అవతల వారి యొక్క కన్నీళ్లు తుడుస్తాయి. వారి మాటలు అవతల వాళ్ళకి విడుదల కలుగు చేస్తాయి. ఇక్కడ చూడండి, పౌలు కూడా ఆ 200 మంది మధ్యలో, ఆ సైనికుల మధ్యలో పౌలు కూడా ఒక ఖైదీలాగే వెళ్తున్నాడు, ఒక దోషిలాగా. కానీ ఇక్కడ చూడండి, అందరికీ ఒక ధైర్యం కలిగే మాట. వాళ్ళందరూ ఏమంటారు? దూకుదాం, సముద్రములో దూకుదాం. ఈత వచ్చిన వాళ్ళు ఒడ్డుకు చేరుతారు, లేకపోతే సముద్రంలో పడి చచ్చిపోతారు అన్నట్టుగా సొంత ఆలోచనలకి లోబడే పరిస్థితి ఏర్పడింది అక్కడ. కొంతమంది సరే దూకుదాం, ఈ వాడగా పెద్ద గాలికి తుఫానుకి చిక్కుకుపోయింది, ఇక ఎట్టగొట్ట మా ఈదగలిగిన టాలెంట్ ఉన్నోడు ఈదుకొని బయటికి వెళ్ళిపోతాడు, ఈదలేనోడు జలసమాధి అయిపోతాడు అన్న నిర్ణయానికి వస్తే పౌలు గత కాలంలో, అంటే మొదటి రోజున ఈ దూత ద్వారా పొందినటువంటి ఈ సమాచారాన్ని ఆ అపాయంలో చిక్కుకున్న అందరికీ పౌలు చెప్పడం జరిగింది. దాని స్తోత్రం కలుగునుగాక. బుద్ధివాక్యం అనే వరం ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏదైనా సమస్యలో ఉంటే విడుదల కలిగే మార్గాన్ని చూపిస్తాడు. కానీ ఇది అంత తొందరగా నమ్మశక్యంగా ఉండదు. ఇప్పుడు పౌలు ఆ మాట చెప్పినంత మాత్రం నమ్ముతారా? అపాయం ఏమి రాదు, మనం గమ్యానికి వెళ్ళగలం, దేవదూత వచ్చి నాతో మాట్లాడిందని చెబితే
ఎవరైనా నమ్ముతారు ఆ పరిస్థితిలో? నమ్మరు. కానీ బుద్ధి వాక్యం అనే వరం ఉంది కనుక ఆ వరము అందరినీ ఒప్పించింది. అక్కడ గట్టిగా చెప్పండి. కొంతమంది అంటారు చూడండి, మేము చెబితే వినలేదు, నువ్వు చెబితే భలే విన్నాడే, మేము చెబితే నమ్మలేదు, మీరు చెబితే నమ్మారే. అంటే బుద్ధివాక్యం అనే వరము ఏ వ్యక్తికైతే ఉంటుందో ఆ వ్యక్తి ద్వారా సమస్యలకి, రోగాలకి, ఆపదలకి, అపాయాలకి గొప్ప విడుదల కలిగే మాటలు వారి నోట వస్తాయి. ఆ వరము పొందిన వారిని ఏ వరం పొందారని చెప్పగలము? బుద్ధి వాక్యం. ఏ వాక్యం? బుద్ధి వాక్యము జ్ఞానవాక్యం కలిసే నడుస్తాయి. అర్థమైందా? బుద్ధి వాక్యము జ్ఞానవాక్యం కలిసే నడుస్తాయి. కానీ బుద్ధివాక్యము పరిపూర్ణముగా పరిష్కారం కలుగు చేసిద్ది, జ్ఞానవాక్యం ఎత్తి చూపించిద్ది, రుజువు చేసిద్ది. నేను స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఇందాక మీకు చెప్పే కదా, ప్రవచనం అనేది వివేచన వరం అనేది ఉంది అని చెప్పగలదు. జ్ఞానవాక్యము అనే ఈ వరం పొందినవాడు నిజమేనని నిరూపించగలడు. ఆ వరం పొందినవాడు నిజమే. కానీ ఈ బుద్ధివాక్యం విడుదల కలుగు చేసే సలహాలు ఇవ్వగలుగుతారు. ఏ వాక్యం పొందిన వాళ్ళు? బుద్ధివాక్యం. నోటితో చెప్పండి 3 సార్లు. చెప్పాలి 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 మరలా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో ఏదైనా ఒకటి చేయాలనుకున్నప్పుడు ఈ బుద్ధివాక్యం అనే వరం ఉంటే మంచి నడిపింపు పొందుతాం. మనం మంచి నడిపింపు పొందుతాం. లేకపోతే సాతానుడు మనల్ని మోసం చేస్తాడు. ఎందుకు ఈ మార్గంలో వచ్చాం, మనం ఎందుకు ఈ పని చేశాం, ఇలా చేయకుండా ఉండాల్సింది కదా అనే ఒక పశ్చాత్తాపం కలిగిద్ది తప్పు చేసినప్పుడు. అదే బుద్ధివాక్యం ఉందనుకోండి, ఈ వరం మనకి ఏది చేయాలో ఏది చేయకూడదో ఒక నడిపింపుని కలుగు చేస్తుంది. ఇప్పుడు ఆ నడిపింపు కూడా ఎట్లా ఉంటుందంటే, అది ఆ సబబు సరైనది మంచిది అనుకో, ఈ బుద్ధివాక్యము మనసులో గొప్ప ప్రశాంతతను, నెమ్మదిని కలుగు చేస్తుంది. ఒకవేళ వెళ్తున్న మార్గం, తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాకపోతే లోన ఒక తెలియనటువంటి కలవరము, ఆందోళన, భయం కలిగిద్ది. నేను తీసుకున్న నిర్ణయం కరెక్టు కాదు, నేను తీసుకున్న ఆలోచన కరెక్ట్ కాదు అని ఒక అలజడ 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 అలజడ. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకని వయసులో చిన్నోళ్ళైనా పెద్దోళ్ళ కంటే గొప్ప సలహాలు ఇవ్వగలరు. వయసులో చిన్నోళ్ళైనా కొంతమంది వాళ్ళకున్న ఆ జ్ఞానము, వారిచ్చే సలహాలు తల పండిపోయిన వాళ్ళు కూడా అలాంటి సలహాలు ఇవ్వలేరు, దేవుని నమ్మిన బిడ్డలలో కూడా. ఎందుకని అంటే వారికి ఏ జ్ఞానం ఉంది, ఏ వరం ఉంది? బుద్ధివాక్యం అనే వరం ఉంది. ఈ బుద్ధివాక్యం అనే వరం లేనప్పుడు నడిపింపు సరిగా ఉండదు. నడిపింపు సరిగా ఉండకపోతే అందరి చేత నిందించబడతారు, అందరి చేత హేళన చేయబడతారు, అందరి చేత ఏలు పెట్టి చూపించుకునే పరిస్థితికి దిగజారుతారు. అందుకని ప్రతి దేవుని బిడ్డ ఈ బుద్ధివాక్యం అనే ఈ వరమును పొందాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ బుద్ధివాక్యం వేరే వేరే విధములుగా అది ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, దానియేలు ఉన్నాడు. దానియేలుకి, షద్రక్కి, మెషెక్కి, అబెద్నెగోలుకి, అలాగే కొంతమంది జ్ఞానులకు కళను చెప్పలేదని, కళాభావం చెప్పలేదని నెబుకద్నెజరు అనే ఒక రాజు ద్వారా ఒక భయంకరమైన శోధన వచ్చింది. ప్రాణం పోయే శోధన. ప్రాణం అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇలాంటప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటి? రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ వరము పొందిన దానియేలుకి బయలుపరిచాడు. దాని స్తోత్రం కలుగునగాక. అంటే ఇప్పుడు దానియేలుకి ఏ వరం ఉంది? బుద్ధివాక్యం వరం ఉంది. స్పష్టంగా తెలియపరచబడింది. నిజంగా కళ చెప్పాడు, కళాభావం చెప్పాడు. దానియేలు రక్షించబడ్డాడు, తన స్నేహితులు రక్షించబడ్డారు, కొన్ని లక్షల మంది జ్ఞానులు రక్షించబడ్డారు. ఒకవేళ ఈ కళ కానీ కళాభావం కానీ చెప్పకపోతే అందరికీ మరణదండన విధించబడేది. ఆ జ్ఞానులతో పాటు దానియేలు, మిగతా
ఆ ముగ్గురు స్నేహితులు కూడా ఆ మరణ దండనకి గురైపోయేవాళ్ళు. అందుకని ఏదైనా ఒక మంచి చక్కటి నిర్ణయం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి అంటే మనకి ఈ విధమైనటువంటి వరము చాలా ప్రాముఖ్యము. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు రోమా చక్రవర్తి చేత తీర్పు తీర్చబడుటకు ఈ రోమ పట్టణానికి వెళ్ళు మార్గంలో జరిగిన ఈ సంఘటన చూడండి. ఆ వాడలో భయంకరమైన తుఫాను చెలరేగినప్పుడు అప్పుడు పౌలు ఒక బుద్ధివాక్యమును పొందుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తాను వీరు వాడలో ఉంటేనే కానీ మీరు ఉపద్రవం నుండి తప్పించుకున్నటకు అవకాశములను పరిశీలిస్తుండిరి. అంటే ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఈ వాడలో ఉంటేనే మీరు కాపాడబడతారు. ఒక మంచి సలహా. ఇప్పుడు వాళ్ళు ఏదో జరిగిద్దని ఆ వాడలో ఉండి కానీ దూకినట్లయితే నిజంగా వాళ్ళ ప్రాణాలు ఏమైపోయాయి? పోయాయి. కానీ పౌలు చెప్పడం వలన వారు ప్రాణాలను దక్కించుకున్నారు. అంటే ఇప్పుడు పౌలు నోట వచ్చినది బుద్ధివాక్యం. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అపొస్తలుల కార్యం 27వ అధ్యాయం 10వ వాక్యం. ఆత్మపూర్ణమైన జీవితం కలిగి ఉండుట పౌలు బాగా ఎరిగినవాడు. అర్థమైందా? ఆత్మ సంబంధమైన ఈ జీవితం పౌలుకి బాగా తెలుసు కనుక నిదానస్తుడు, తొందరపాటు లేనివాడు, అన్ని వరములు పొందినవాడు. ఎవరో? పౌలు. దాని స్తోత్రం కలుగునగాక. చాలామంది దేవుని బిడ్డలకి, సేవకులకి తొందరపాటు ఎక్కువ. తొందరపాటు నిర్ణయాలు చేసుకుని బోల్తా పడతారు, సమస్యలలో ఇరుక్కుంటారు, సమస్యలు చిక్కుకుపోతారు. అందుకని పౌలులాగా మనం ఆత్మపూర్ణులమై మన జీవితం అంతా కూడా చాలా జాగ్రత్తగా దేవుని దగ్గర ఈ కృపావరములు మనం పొందుకొని ముందుకెళ్ళాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. రోమాకు వెళ్ళు ఈ ప్రయాణంలో అనేక సార్లు పౌలు ఈ బుద్ధివాక్యం లేక జ్ఞానవాక్యమును పొందుకుంటూ అనేక ప్రమాదాల నుండి తన్ను తాను కాపాడుకున్నాడు. తనతోటి ఉన్నవారి ప్రాణాలనే కాపాడాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఉదాహరణకి చదవాలి 27:18. రాబో ప్రమాదమును గూర్చి పౌలు ఇలా హెచ్చరిస్తున్నాడు. అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును వాడకును మాత్రమే గాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నది. చూడండి, ఈ బుద్ధివాక్యం అనే వరము ఉంది కాబట్టి సమస్య రాకముందే ముందుగానే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును వాడకును మాత్రమే కాదు మన ప్రాణాలకు కూడా ఏముంది? హాని ఉన్నదని నాకు తోచుచున్నది అంటున్నాడు. ఇప్పుడు 10వ వాక్యములో చెప్పినటువంటి ఈ మాటలు 23వ వాక్యములో నిజముగా ఆ సమస్య వచ్చింది. పౌలు చెప్పినట్టుగానే వాడకి ప్రమాదం ఏర్పడింది. సరుకులు మొత్తం సముద్రంలో పడవేల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే దాంట్లో ఉన్న ప్రజలకి, దాంట్లో ఉన్న వ్యక్తులకి ప్రాణ నష్టం కలిగేంత పరిస్థితి వచ్చింది. బుద్ధివాక్యము కలిగినటువంటి పౌలు రాబోయే సమస్యను ముందుగానే హెచ్చరిక చేశాడు. ఆ సమస్య వచ్చినప్పుడు కూడా దాని నుండి ఎట్లా బయటపడాలో తెలియపరిచాడు. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తికి లేక విశ్వాసముతో కూడిన ఒక సంఘమునకు దిక్కును మరియు నడిపింపునిచ్చుట బుద్ధివాక్యము యొక్క ప్రధానమైన కర్తవ్యము. అందుకని దేవుని బిడ్డలో నాకు బుద్ధివాక్యం కావాలయ్యా, నేను ఎలా నడుస్తున్నాను కొన్నిసార్లు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. నేను నడిచే ఆ యాత్రలో ఎలా వెళ్తున్నాను తెలియకపో, నాకు అర్థం కాని పరిస్థితి అది. నేను వెళ్ళే మార్గము నాకు దుఃఖమును కలుగు చేస్తుంది, సమస్యను కలుగు చేస్తుంది, నష్టమును కలుగు చేస్తుంది. ఎందుకు నేను ఇలా దారి తప్పిపోయే పరిస్థితి వస్తుంది? ముందుగా ఎందుకు తెలుసుకోలేకపోతున్నానో ఆ గ్రహింపు లేకపోతే ఆ బుద్ధి వాక్యం అనే వరము నాకు దయచేయి. ఇక్కడ చూడండి, వాడ అనగా ఒక కుటుంబానికి, సంఘానికి, విశ్వాసులకు సాదృశ్యం. వాడక కానీ, సంఘానికి కానీ, విశ్వాసులకు కానీ ఒక ప్రమాదం వాటిల్లబోతున్నప్పుడు ఈ బుద్ధివాక్యం అనే వరం ఉందనుకోండి, ఏమండి
నీకేదో సమస్య రాబోతుందని నాకు దేవుడు అట్లా ప్రేరేపిస్తున్నాడండి. అదే వరం అంటే. పిల్లలారా మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీకేదో సమస్య రాబోతుందని నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు. సంఘానికి కూడా సేవకుడు ఇదిగో ఇలా ఉంటే ఈ సమస్య రాబోతుందని ఒక ప్రేరేపణతో చెప్తాడు. ఆ సేవకుడు కానీ ఆ విశ్వాసి కానీ ఏ వరం పొందినట్టంటే బుద్ధివాక్యం అనే వరం పొందినట్టు. ఈ బుద్ధివాక్యం అనే వరం పొందిన వారు మంచి సలహాలు ఇవ్వగలరు, మంచి నడిపింపుని ఇవ్వగలరు. వారి మాటల వలన అనేకులు కాపాడబడతారు, తప్పించుకుంటారు, సిక్కు సమస్యల నుండి బయట పడతారు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సంఘం ఆయా పరిస్థితులను ఎదుర్కొనుటకు ఇవ్వబడిన దేవుని వరం. అంటే ఇప్పుడు ఈ బుద్ధివాక్యం అనేది ఈ వరాన్ని దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడంటే సమస్యల నుండి మనం బయట పడటానికి. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా ఈ బుద్ధివాక్యమును గూర్చిన విషయాలు చాలా 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 వివరణ చెప్పొచ్చు. కానీ అప్రియదేని బిడ్డలారా, అన్నిటినీ మనం ధ్యానించాలంటే సమయం మనకే సాలదు. అర్థమైందా? అందుకని మన జీవితంలో కీలకమైన ప్రతి పరిస్థితి యందు ఈ బుద్ధివాక్యము ద్వారా ప్రభువు నుండి ఆలకించి బ్రతుకును ఆశించవలెను. కేవలం కొన్ని స్థిర నియమములను బట్టి బ్రతకనుద్దేశించు వారు జీవితంలో ఏదో ఒక చోట తప్పక తప్పిపోవుదురు. దీనికి హేతు ఏమనగా మానవ జ్ఞానం మరియు ఆలోచనకు వ్యతిరేకమైన కార్యములను ప్రభు తరచు మన నుండి కోరును. దావీదు ఏవో కొన్ని నియమములు లేక వివరములపై ఆధారపడలేదు. ఫిలిష్తీయులకు విరోధముగా తాను వెళ్ళిన ప్రతి సందర్భమునందు దావీదు ప్రభుని వెదికెను. మరియు ప్రతిసారి ప్రభువుని యుద్ధ నియమము వేరుగా నుండెను. మరియు ప్రతిసారి ప్రభువుని యుద్ధము నియమము వేరుగా నుండెను. హల్ చెప్పండి గట్టిగా. దావీదు విషయంలో కూడా ఏది చేయాలన్నా దేవుని దగ్గర విచారించేవాడు. ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు, అయ్యా యుద్ధానికి వెళ్తున్నాను, శత్రువులు నేను జయించగలనా జయించలేనా? అర్థమైందా? జయించగలనా జయించలేనా? ఒక సందర్భంలో ఏం జరిగిందంటే, దావీదు తన భార్య బిడ్డలతో ఒక అరణ్యానికి వెళ్ళిపోయాడు. తనను నమ్ముకున్నటువంటి 400 మంది ప్రజలు వారి భార్యలతో పిల్లలతో వచ్చారు. వీరు ఆహారం నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్ళి వచ్చేసరికల్లా వీరి భార్యలు పిల్లలు అందరూ తీసుకొని పోబడ్డారు. వచ్చి చూస్తే ఎవరు లేరు. గుండెలో పగులినంతగా ఏడ్చి, ఏంటి ఇలా అయిపోయింది ప్రభా, మా భార్య బిడ్డలని ఎవరు తీసుకెళ్ళిపోయారు, మా సామాగ్రిని ఎవరు తీసుకెళ్లారని ఎంత శక్తి ఉంది అంత శక్తివంతంగా ఏడ్చి 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 బాధపడుతున్నప్పుడు దావీదుకి దేవుని బట్టి ధైర్యం కలిగిందని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 6వ వాక్యం కాబోలు. అక్కడ ఏమని రాయబడిందంటే, దావీదు యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకొనేను. అయితే ఇక్కడ దావీదు దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. అయ్యా నేను ఈ తీసుకొని పోయినటువంటి శత్రువులను తరిమిన ఎడల మరలా నా భార్య పిల్లల్ని నేను దక్కించుకోగలనా? నన్ను నమ్ముకొని వచ్చిన వారి యొక్క భార్య పిల్లల్ని నేను దక్కించుకొని తీసుకొని రాగలనా అని దేవుని దగ్గర విచారణ చేస్తున్నప్పుడు దేవుడు దావీదుతో అంటున్నాడు, వెళ్ళుము, తప్పక నీ వారిని నీవు దక్కించుకుంటావు, కాపాడుకుంటావు, తీసుకుని వస్తావు అని చెప్పాడు. ఈ విధమైనటువంటి కొన్ని ప్రేరేపణలు వెంటనే ప్రత్యక్షము కావాలి. ఒక నడిపింపుకి మనల్ని గురి చేయాలి, ఒక నడిపింపు మనకి ఇవ్వాలి అంటే ఈ బుద్ధివాక్యం మనకి అవసరమై ఉన్నది. చాలాసార్లు విశ్వాసులు సేవకులను అడుగుతారు, అయ్యా ఈ స్థలం కొనొచ్చా కొనకూడదా, ఇల్లు కట్టొచ్చా కట్టకూడదా, ఈ వ్యాపారం చేయొచ్చా చేయకూడదా, ఇదిగో ఈ పంట వేయొచ్చా వేయకూడదా అడుగుతారు. అయితే ఈ విధముగా అడగటం మంచిదే, కానీ అదే బుద్ధివాక్యం అనే వరం మీకు కానుంటే ఏది చేయొచ్చో ఏది చేయకూడదో, దేనిలో సమస్య ఉందో
దేంట్లో సమస్య లేదో, ఏది మేలో ఏది కీడో ఈ బుద్ధివాక్యం వలన మీకు ఒక ప్రకటన విడుదల చేయబడిద్ది, ఒక నడిపింపు మీకు కలుగుతుంది. అప్పుడు మీరు తిన్నని మార్గములో, చక్కని మార్గములో కుడి ఎడమలకు తొట్టిల్లకుండా గమ్యానికి చేరగలుగుతారు. హల్లెలూయా. కాబట్టి ప్రతి దేవుని బిడ్డకి ఏ వరం కావాలి? బుద్ధి వాక్యం అనే ఒక వరం కావాలి. అప్రియ దేవుని బిడ్డలారా, ఈ బుద్ధి వాక్యము మన జీవితంలో ఎన్నో క్లిష్టమైనటువంటి సమస్యల నుండి మనలని చాలా తేలికగా బయటపడవేస్తుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. అర్థమైంది మీకు? వివేచన వరం అనేది ఒక విషయము, ఒక వ్యక్తిలో ఇది ఉంది అది ఉందని తెలియపరచగలదు వివేచన వరం. జ్ఞానవాక్యము నిజమేనని తెలియపరుస్తుంది. బుద్ధివాక్యం ఏం చేస్తుందంటే దానిలోండి బయట ఎట్లా పడాలో సలహాలు ఇస్తుంది. దాన్ని ఏమంటారు? బుద్ధి వాక్యం. కాబట్టి అందరూ మోకాలు ఉంచండి. ప్రభువా, ఆ వరం నాకు కావాలి, ఆ వరం నాకు కావాలి, బుద్ధివాక్యం అనే వరము నేను పొందుకోవాలి ప్రభువా అని ప్రార్థన చేయండి. అప్పుడు అనేక సమస్యల నుండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. మిమ్మల్ని అనేక మంది విడుదల కొరకు, క్షేమము కొరకు, ప్రయోజనము కొరకు